హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎండు పులుసు చేస్తున్నానండి. ఎండు పులుసు ఏంటో అనుకుంటున్నారా అండి? అదేనండి, మనం పచ్చిపులుసు చేసుకుంటాం కదండి. పచ్చిమిరకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలని యూస్ చేయడం, అలాగే చింతపండు ప్లేస్లో నిమ్మరసాన్ని యూస్ చేయడం అండి. 5 ఎండుమిరపకాయలు, 3 వంకాయలు తీసుకోవాలండి. మిరపకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయలను కూడా నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదిగోండి, ఏగినాయి కదా, గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ ఉంది కదండి, వంకాయ ముక్కలు వేసుకుని మగ్గబెట్టుకోవాలండి. ఈ వంకాయ ముక్కలు వేసేటప్పుడు వాటర్ ఏమీ లేకుండా పిండేసి వేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇదిగోండి, వంకాయలు ఈ విధంగా మగ్గినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కల్లో ఎండుమిర్చి ముక్కలు మనం ఆల్రెడీ వేపుకున్నాం కదండి, టేస్ట్ సరిపడా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా చితకొట్టుకోవాలండి. ఇలా మన శనగలు రాయి ఉంటుంది కదండి, దాంతో. మిక్సీలో గట్ట వేయకూడదండి, వేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకే ఇలాగే మనం కొట్టుకోవాలి. ఇది వరకు రోజుల్లో అయితే మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు అయితే చేతితోనే కలిపేసేవారండి మెత్తగా. ఇదిగోండి, ఇలాగా మెత్తగా కొట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాసు వాటర్ వరకు సరిపోతాయి. అంటే మనం తీసుకున్న ఎండుమిరపకాయలకి సరిపడా పోసుకోవాలి వాటర్ అనేది, ఎందుకంటే నిమ్మరసం కూడా పిండుతాం కదండి. ఈ పులుపు కారానికి సరిపడా పోసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఒక నిమ్మకాయ సగం ముక్క సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ పిండుకుందాం. కొంచెం ఎండుమిరకాయలు ఎక్కువ తీసుకుంటే కొంచెం లెమన్ జ్యూస్ ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే ఫైనల్గా కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా రావడం కోసం కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు చితకొట్టుకుని వేసుకుంటే స్మెల్ మాత్రం చాలా అదిరిపోతుందండి. ఫైనల్గా వెల్లుల్లి జీలకర్ర కొట్టుకుని వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు వేసాం కదండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి, చాలా బాగుంటుందని. స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే వేడివేడి అన్నంలో వేసుకు తింటే ఇంకా బాగుంటుందండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి, ఫైనల్గా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను. సాల్ట్ సరిపోయిందండి, అందుకే నేను ఇంక వేయడం లేదు. నిమ్మరసం ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకుని ఎండు పులుసు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.